హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. బాబా ఆర్సీబీ వాళ్ళకి ఎన్నాళ్ళకి ఈ పండుగ వచ్చే, ఎన్నాళ్ళకి ఈ ఆనందం వచ్చే. వాళ్ళైతే దగ్గర 16 సీజన్లు వెయిట్ చేసి తర్వాత 17వ సీజన్లో ఈసాల కప్పు నమ్ది అని ప్రతిసారి అనేవాళ్ళు. ఈసారి మాత్రం ఈసాల కప్పు అవుదే బ్రో. సో మొత్తం అయితే 16 సీజన్లు అయితే ఐపీఎల్లో ఆర్సీబీ మెన్స్ అయితే అందించలేదు. కాకపోతే ఇక్కడ డబ్ల్యూపీఎల్లో సెకండ్ సీజన్ లోనే ఆర్సీబీ వాళ్ళైతే వాళ్ళ యొక్క కళను అయితే నెరవేర్చారనమాట. ఖచ్చితంగా ఈరోజు మాత్రం అక్కడ ఆర్సీబీ అమ్మాయిలు, ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా వాళ్ళందరూ దేవతల్లా కనిపిస్తుంటారు. ఈ యొక్క మూమెంట్ ని ఎప్పటికీ మర్చిపోరేమో. ఇక నేను రికార్డ్ చేస్తున్నా, పక్కన అయితే కొద్దిగా టపాకాయల సౌండ్ కూడా వస్తూ ఉంటుంది మీకు. ఖచ్చితంగా అక్కడ ఏమైనా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి. సో ఇంకెనీవే మనం మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన ఢిల్లీ వాళ్ళైతే బ్యాటింగ్ తీసుకున్నారనమాట. ఇది ఒక్కటి కొద్ది డీసీ కలిసి వచ్చింది. యాక్చువల్ అంటే ఫస్ట్ లో ఆర్సీబీ వాళ్ళు కూడా కొన్ని మూమెంట్స్ అయితే వచ్చాయన్నమాట. అక్కడ మెగ్లాని ఫస్ట్ ఓవర్ లోనే రన్అట్ కావాల్సింది, కాకపోతే అక్కడ పూర్తి త్రో ఉండడం వల్ల అవుట్ కాలేదు. తర్వాత అక్కడ 3 ఓవర్స్ వరకు అయితే ఆచితూచి ఆడారు కానీ, కాకపోతే 4th ఓవర్లో ఎప్పుడైతే రేణుకా ఠాకూర్ సింగ్ వేసిందో అక్కడ వచ్చి ఏకంగా 19 రన్స్ స్కోర్ చేశారు. అక్కడ నుంచి షిఫాలి వర్మ అయితే ఎందుకనో అల్ట్రా అగ్రెసివ్ రోల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు పవర్ ప్లే అయిపోయేలోపు 6 ఓవర్కి అయితే 61 అయితే స్కోర్ చేశారు. సో ఇంకా అక్కడ నుంచి ఎవరైనా ఏమనుకుంటారు, ఇంకా అక్కడ 180 అని అనుకుంటారు. కాకపోతే తర్వాత నేను చెప్పాను కదా, మనం ప్రీవ్యూలో డిస్కస్ చేసుకున్నాము, ఆర్సీబీ బౌలర్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ క్రియేట్ చేస్తారు అని. సో అదే జరిగిందనమాట. అక్కడ స్ట్రాటజిక్ టైం అవుట్ అయిపోయిన తర్వాత వెరీ సెకండ్ ఓవర్లోనే సోఫీ మాల్ను రావడం, అక్కడ డేంజర్ గా కనిపిస్తున్న షిఫాలి వర్మన్ అయితే దొరకబుచ్చుకుందనమాట. ఫస్ట్ బాల్లోనే ఆమె అయితే 44 రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి అక్కడ జమీమా రోడ్రిగ్స్, తర్వాత వచ్చేసి అలెక్స్ క్యాప్స్ అయితే పూర్ షాట్స్ ఆడి వాళ్ళైతే అవుట్ అవ్వడం జరిగిందనమాట. అసలు ఇది మాత్రం దారుణం. అక్కడ జమీమా రోడ్రిగ్స్ ఎందుకనో అక్కడ వెంటనే ఫస్ట్ లోనే అక్కడ స్వీప్ షాట్కి వెళ్ళడం అంటే రావడంతోనే అదైతే వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వచ్చేసి అలెక్స్ క్యాప్స్ కూడా అంతే, ఆమె రావడంతోనే ఎందుకు ప్రీ రిటైర్మెంట్ షాట్ అయితే ఆడింది అనమాట. సో దీనివల్ల అయితే వాళ్ళిద్దరు అయితే డక్అవుట్ తిరిగి వెళ్ళారని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ సోఫీ మాలోని ది మ్యాచ్ విన్నర్ అని చెప్పాలి, అట్లా పర్ఫార్మ్ చేసింది అనమాట. సో ఒక టైంలో వాళ్ళు 64 for 0 ఉండేది, 8 ఓవర్స్ అయిపోయిన తర్వాత 64 for 3 అంటే అర్థం చేసుకోండి. ఆ ఓవర్లో జస్ట్ 1 రన్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ అయితే తీసుకున్నారనమాట సోఫీ మాల్ను. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆ ప్రెషర్ తట్టుకోలేక అక్కడ వాళ్ళ కెప్టెన్ మెగ్లాని కూడా 12th ఓవర్లో ఏమో అనుకుంటా కదా, శ్రేయాంక పాటిల్ బౌలింగ్ అయితే 23 balls 23 runs చేసి అయితే అవుట్ అయిపోయింది అనమాట. సో అక్కడ చూసుకుంటే అక్కడ ఎప్పుడైతే స్ట్రాటజిక్ టైమ్అవుట్, ఫస్ట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ కి సెకండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ కి వ్యవధిలో వాళ్ళైతే 7 ఓవర్స్ లో కేవలం 19 రన్స్ స్కోర్ చేశారు. 4 వికెట్స్ అయితే లాస్ అయిపోయారంటేనే అర్థం చేసుకోండి అక్కడ ఆర్సీబీ బౌలర్స్ ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేశారో, ఎట్లా పర్ఫార్మ్ చేశారో. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయిపోయిన నెక్స్ట్ ఓవర్ లోనే ఆశా శోభన సెట్ అయి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ రికగ్నైజ్డ్ బ్యాటింగ్ పేర్ అయిన జస్టిన్ హసన్ ని, తర్వాత వచ్చేసి మార్జాన్ క్యాప్ ని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ఆస్కారం అయితే దొరకలేదు. చివరిలో అయితే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ అయితే కొన్ని బోనస్ పరుగులు అయితే చేశారని, కాకపోతే చివరిలో శ్రేయాంక పాటిల్ ర్యాప్అప్ చేయడంతో వాళ్ళైతే జస్ట్ 113 రన్స్ అయితే చేశారనమాట 18.3 ఓవర్స్ లో. ఇక్కడ వచ్చిన వికెట్స్ అన్ని మొత్తం స్పిన్నర్లకే వచ్చాయి, ఒక్క పేసర్ కూడా రాలేదు అనమాట. ఆర్సీబీ వాళ్ళకైతే ఒక వికెట్ కూడా పేసర్ కి అయితే రాలేదు. అక్కడ చూసుకుంటే 4 వికెట్స్ వచ్చేసి శ్రేయాంక పాటిల్కి వచ్చేస్తే అక్కడ 3 వికెట్స్ ఒకటే ఓవర్ లోనే సోఫీ మాల్కి వచ్చాయి, ఆశా శోభనకు వచ్చేసి 2 వచ్చాయి, ఇంకొకటి వచ్చేసి రన్అట్ రూపంలో అయితే వచ్చిందనమాట. ఇంకా బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే బోత్ స్మృతి మందన అండ్ సోఫీ డివైన్ స్టార్టెడ్ వెరీ కాషియస్లీ అని చెప్పాలి. ఎంత కాషియస్ గా అంటే 6 ఓవర్స్ లో కేవలం వాళ్ళు 25 రన్స్ చేశారు. తర్వాత వచ్చేసి అక్కడ 7th ఓవర్లో ఎప్పుడైతే రాధా యాదవ్ రావడం అక్కడ సోఫీ డివైన్ రెచ్చిపోయింది అనమాట. అక్కడ ఆమె 18 రన్స్ అయితే చేసింది అనమాట. కాకపోతే నెక్స్ట్ ఓవర్ లోనే అక్కడ శిఖా పాండే బౌలింగ్ లో అయితే ఆమె 32 రన్స్ అయితే చేసి దొరికిపోయింది అనమాట. ఆ తర్వాత వచ్చేసి అక్కడ పెర్రీకి తర్వాత స్మృతి మందనకి అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కాకపోతే స్మృతి మందన చాలా కాషియస్ గా ఆడింది. సో ఆ క్రమంలోనే ఆమె అయితే వికెట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ 15th ఓవర్లో ఏమో కదా అక్కడ ఆ వికెట్ అయితే దొరికింది మిను మనీ బౌలింగ్ లో. ఆమె అయితే ఎలానో ఆ స్పిన్నర్లకి అయితే చాలా పూర్ కదా ఎవరు స్మృతి మందన, ఆమె 37 balls లో జస్ట్ 31 రన్స్ అయితే స్కోర్ చేసింది అనమాట. కాకపోతే అక్కడ ఆ స్మృతి మందన అలా ఆడడంలో తప్పు లేదు, ఎందుకంటే అక్కడ పెద్ద స్కోర్ అయితే లేదు. సో క్యాల్కులేటర్ రిస్క్ తీసుకుంటూ కూడా ఆమె అయితే ఆ స్కోర్ అయితే వేసింది అనమాట. కాకపోతే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి కూడా క్రెడిట్ అవ్వాలి. ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఎక్కడ 19.3 ఓవర్స్ వరకు ఈ గేమ్ లాక్కొచ్చారంటేనే అర్థం చేసుకోవాలి. ఒక టైంలో 4 overs 27 రన్స్ కొట్టాలని వచ్చింది అనమాట. సో ఆ టైంలో ఏమనిపిస్తుందంటే బోత్ సైడ్స్ మ్యాచ్ ఇస్ అని అనిపించింది. కాకపోతే అక్కడ ఎక్స్పీరియన్స్ పెరిగి ఉండడం వల్ల ఆర్సీబీ వాళ్ళకైతే మ్యాచ్ ఇచ్చిందని చెప్పాలి. అక్కడ మిను మనీ వేసిన 17th ఓవర్లో 9 రన్స్ స్కోర్ చేయడం, ఆ తర్వాత వచ్చేసి జస్టిన్ హసన్ వేసిన ఓవర్లో 8 రన్స్, తర్వాత నెక్స్ట్ ఓవర్లో అక్కడ 5 రన్స్ వచ్చాయి కదా. చివరిలో అయితే ఇంకా
మనకి ఒక ఓవర్కి 6 runs కావాలన్నప్పుడు అయితే లాస్ట్లో రిచా ఘోష్ ఆ ఫైనల్ షాట్ అయితే కొట్టేసి బౌండరీ కొట్టేసి అయితే విజయాన్ని అయితే ఆర్సీబీ వాళ్ళకైతే ఎట్టకేలకు అందించేశారనమాట. ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఆర్సీబీ మెన్స్ వచ్చేసి 16 seasons అయితే ఆడారు కదా. తర్వాత వచ్చేసి విమెన్స్ వచ్చేసి WPL లో 2 seasons ఆడిన తర్వాత వాళ్ళకి 18th టైం అయితే కప్ వచ్చింది. 18 అంటే గుర్తురాలి ఏంటి, జెర్సీ నంబర్ 18 విరాట్ కోహ్లీ అయితే అందరికీ కళ్ళ ముందు వెళ్తాడు కదా. సో ఇది ఖచ్చితంగా ఒక కోఇన్సిడెన్స్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క డేట్ March 17 అనేది ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక్కసారి మీరు ఊహించండి, మ్యాచ్ జరిగింది వచ్చేసి ఢిల్లీలో కదా. ఒకవేళ చిన్నస్వామిలో జరిగింటే ఆ హోర్ ఇలా ఉండేది ఖచ్చితంగా చెప్తలేదా. మేము వచ్చేసి ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నాం, ఇక్కడ విజయనగర్లో ఉన్నాం. సో ఆ యొక్క జోరు హోర్ అనేది అంటే స్టేడియంలో జోరు హోర్ ఖచ్చితంగా మాకు కూడా వినిపించేదేమో, అంత రచ్చరచ్చ ఉండేదేమో మరి. సో ఇది ఈ వీడియో అయితే, తర్వాత నెక్స్ట్ వేరే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.